హాయ్ ఫ్రెండ్స్, మీకు పొళ్ళు పచ్చళ్ళు తక్కువ ధరలో కావాలా? ఒక ప్లేస్ ఉంది, చెప్తా, ఇటు రండి. అద్భుత. ఈ ప్లేస్లో అన్ని రకాల పొళ్ళు పచ్చళ్ళు అతి తక్కువ ధరలో దొరుకుతాయి. ఈ లింక్ మా కామెంట్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు, పొళ్ళు, స్నాక్స్ అన్ని మన ఇంట్లో చేసినట్టే చాలా రుచికరంగా చేస్తారు. మంచి ఆయిల్ వాడుతూ, మంచి ప్యాకింగ్ చేస్తూ. సో ఒక్కసారి చెక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కొనండి. అండ్ మా ప్రేమలో కోడ్ వాడితే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. బా, బండిలో పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? హలో, రే రే బండి ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోవాలా? ప్లీజ్ ఆన్ అవ్వవే, ఆన్ అవ్వవే. ఈ పెట్రోల్ బంక్ ఎక్కడుందో, అసలు ఎలా వెళ్ళాలో, టైం ఎంత కూడా అర్థం కావట్లేదు. ఛా, లిఫ్ట్ లిఫ్ట్. ఓ హలో, బా, వామ్మో. ఏమైనా ప్రాబ్లం ఏమో అడుగుదామా? వద్దులే, ఈ పిల్లకి ముందే తెక్కెక్కువ. మళ్ళీ అడిగితే సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకున్నావు అంటది. మనకెందుకు, కాసేపు బండి రిపేర్ అయినట్టు నటించి చూసి వెళ్ళిపోదాం. అమ్మో, హలో అన్నా, ఇక్కడే ఉన్నా అన్నా. వస్తున్నా వస్తున్నా. సరే అన్నా. పిలవాలి 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 పిలవాలి, పిలవట్లేదు పిలవట్లేదు. ఈ అమ్మాయి అంటే ఇంకా పిలవట్లేదు. పోనీ మనమే పిలుద్దామా? తను మనలానే ఫీల్ అవుతుందేమో. ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? అది బండిలో పెట్రోల్ అయిపోయింది. 1 hour నుంచి ఇక్కడే ఉన్నా. దరిద్రం ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఓ సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను పెట్రోల్ తీసుకొస్తాను. ఏ అబ్బాయి, ఏమైందండి? నేను నీతో వస్తా. చాలా భయంగా ఉంది ఇక్కడ. నన్ను నీతో తీసుకెళ్ళు. ఏంటి, మీకు భయమా? జోకులేకండి. ఆ రోజు మీరు ఎలా రఫాడించారో నాకు ఇంకా గుర్తుంది. మీరు ఇప్పుడు ఎలా? ఏ అబ్బాయి, చెప్తే అర్థం కావట్లేదా నీకు? నాకు భయం వేస్తుంది. నన్ను నీతో తీసుకొని వెళ్ళు.
సర్లేండి బాబు, మీ ఆడోళ్ళకి ఏమొచ్చినా ఆపుకోలేరు. పోనీవయ్యా, మా లేడీ సైకాలజీ గురించి తర్వాత క్లాస్ తీసుకుందు. ఒక నిమిషం. టీ తాగుదామా? పర్లేదు, మీరెళ్ళి తాగండి. పర్లేదు తాగండి, బిల్ నేను కడతానులేండి. ఆపండి. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పర్లేదండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దు, నేను వెళ్తాను. షూరా? షూర్. థ్యాంక్స్ అబ్బాయి. దేనికండి? అండ్ సారీ. పెట్రోల్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్, అది అర్థమైంది. బట్ వై ది సారీ? నాకు అర్థమైంది అబ్బాయి, మీకు కోపం ఇంకా తగ్గలేదని. అందుకే కదా నేను సారీ చెప్పినా, నా నెంబర్ ఇచ్చినా మీరు కాల్ చేయలేదంటే మీకు కోపం ఉందనే కదా. వాట్? మీరు నాకు నెంబర్ ఇచ్చారా? ఎప్పుడు? అదే అండి, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చాను కదా. యాక్చువల్లీ నేను వచ్చిందే సారీ చెప్పడానికి. మరి చెప్పకుండా వెళ్ళిపోయారు. అయినా ఇందాక కదా నెంబర్ ఇచ్చా అన్నారు, ఎవరికి? ఉండు బాబు, క్లారిటీగా చెప్తా. ఇప్పుడు ఈ అబ్బాయిని ఎలా ఫేస్ చేయాలి? పోనీ లెటర్ రాద్దామా? ఇప్పుడు లెటర్ రాసే టైం కూడా లేదు. నెంబర్ ఇస్తే? గుడ్ ఐడియా. మీరు లెటర్ పెట్టారు, ఓకే. మరి అది ఎక్కడికి వెళ్ళింది? అంటే ఆ రోజు అదేంటి ఇక్కడ చాక్లెట్స్? ఏం చేద్దాం? ఓకే, మా బావకే ఇద్దాం. సరే బావా, బాయ్. పాత పిల్ల రియలైజ్ అయింది, మరి కొత్త పిల్ల ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళింది? నువ్వేంటి మళ్ళీ? బావా, ఇందాక ఇవ్వడం మర్చిపోయా. ఏంటది? నీకు ఇష్టం కదా అని వచ్చేటప్పుడు దారిలో తీసుకొచ్చా. బాయ్. బాయ్. ఆహా, ఆన్ ద వేలో తెచ్చావా? ఏ బాబు, తిరుపతి వచ్చిందిలే. షాక్ అయింది చాలు. ఇక నేను వెళ్తాను, నువ్వు కూడా వెళ్ళు. పెట్రోల్. కావ్య గారు, నువ్వేంటి ఇక్కడ నా బండితో? నేను అడగాలండి ఆ క్వశ్చన్ అసలు. పెట్రోల్ అయిపోతే టైంకి ఈ అబ్బాయి వచ్చి హెల్ప్ చేశాడు. ఓహో, థ్యాంక్ యూ బ్రో. మిమ్మల్ని ఎక్కడో చూసా బ్రో, ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఏమో బ్రో. బ్రో మీ పేరు? ప్రభాకర్. ఓ, మజ్ను. ఓకే బ్రో.
బాయ్ అండి. సరే అండి, లేట్ అవుతుంది, స్టార్ట్ అవుతా. ఏయ్ అబ్బాయి, పెట్రోల్. నేను తెచ్చానండి. ఈ అమ్మాయికి నా నెంబర్ ఎలా తెలుసు? హలో. ఏంటబ్బాయి, మెసేజ్ చూసి కూడా రిప్లై లేదు? మీరా కాదా అని చిన్న డౌట్ ఉండే, ఇప్పుడు వాయిస్ విన్నాగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఆహా, లేదు, నెట్ఫ్లిక్స్ కూడా ఉంది. సబ్స్క్రిప్షన్ కావాలా? చీ, బాలేదబ్బాయి. బాగుందో లేదో పక్కన పెట్టండి. ఇంతకీ నా నెంబర్ మీకు ఎలా వచ్చింది? ఐ హ్యావ్ మై ఓన్ వేస్. చెప్పొచ్చు కదా అమ్మాయి, నాకు కూడా వేసు. కష్టం అబ్బాయి. సరే చెప్పకండి, కానీ మీకు రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటబ్బాయి అది? కష్టం అమ్మాయి. रिवेंजा? సరే అబ్బాయి, बाद में देख लेंगे. ఓకే అండి, బాయ్. సరే అబ్బాయి, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.